నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఇవి చూసారా మందారాలు. ఇంతకుముందు మన గార్డెన్‌లో పూసినటువంటి మందారాలండి ఇవన్నీ కూడా. మీరు గార్డెన్‌లో మనము పెంచుకునేటప్పుడు ఎక్కువగా అంటే నాటు వెరైటీ, దేశీ వెరైటీ పెంచుకుంటే అవి ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అదే మనం ఇలా హైబ్రిడ్ వెరైటీస్ అనుకోండి అంత ఎక్కువగా ఇది మిర్చి మందారం అండి. చాలా బావుంటుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా నేను మందారం ప్లాంట్స్ అయితే నేను అస్సలు కొనలేదండి. మొత్తం అన్నీ కూడా ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి కటింగ్స్. వీటి కేర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇవి సమ్మర్‌లో ఎక్కువగా పెస్ట్ అంటే మిల్లీ బగ్స్ తర్వాత వచ్చి యెల్లో యెల్లో కలర్‌లో ఉండేటువంటి మిల్లీ బగ్స్ అంటే చెట్టు మొత్తం కాండం మొత్తం గూడా అలాగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం అలా కాకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ గానీ, 5 డేస్‌కి ఒకసారి అని గానీ మనము నీమ్ ఆయిల్ అనేది తప్పకుండా స్ప్రే చేయాలండి. లేదంటే ఎక్కువగా పెస్ట్ ఉంది అనుకుంటే బ్రష్ తీసుకొని ముందు మనం ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసుకొని తర్వాత నీమ్ ఆయిల్ కానీ, లేదంటే సోప్ వాటర్ గానీ అలా స్ప్రే చేస్తూ ఉండాలి. లేదంటే ఒక 2 డేస్ అండి మన రైస్ ఉంటుంది గదా! ఆ రైస్ మిగిలిపోయిన రైస్‌ని ఒక 3 డేస్ మనము వాటర్‌లో వేసి ఒక పక్కకి బాటిల్‌లో వేసి ఉంచేసామంటే అది చాలా బాగా మిల్లీ బగ్స్‌కి చాలా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. చూసారా ఎంత పెద్ద సైజులో మందారాలున్నాయో 1 ఇయర్ ప్లాంట్సే అండి. ఇవన్నీ కూడా కటింగ్స్‌తో పెట్టినవే. ఈజీగా అయితే మనము కటింగ్స్‌తో పెంచుకోవచ్చండి. ఈ మొక్క అనే కాదండి. 100% జర్మినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క మొక్కని కూడా మనము ఈజీగా పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు పించింగ్ చేసుకుంటూ ఉంటే మొక్క అనేది చాలా బుషీగా తయారవుతుంది. చూసారా? అసలు చాలా బాగా అండి. ఇది ఇయర్లీ ఉంటుందండి. సంవత్సరం మొత్తం కూడా మనకు ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. కానీ సమ్మర్ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్లవరింగ్. మనకు సమ్మర్ టైంలోనే ఎక్కువగా ఈ మందార మొక్కలకి పెస్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ రెయినీ సీజన్, వింటర్ సీజన్‌లో వీటికి పెస్ట్ అనేది కొంచెం తక్కువనే చెప్పొచ్చండి. నేను గమనించిన దాన్ని బట్టి. చూసారా? ఇవన్నీ కూడా అండి లాస్ట్ ఇయర్ కటింగ్స్‌తో పెట్టిన మొక్కలే. అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు సీజన్ లేకపోయినా సరే ఇవి చూడండి ఇక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయి గదా! మనము ఎక్కువ శాతము చేత్తోనే ఇలా తీసేయడానికి ట్రై చేయాలండి. ఇవి మిల్లీ బగ్స్ ఎక్కువగా ఆకులు అంటే ఎక్కడైతే కొత్త చిగుర్లు ఉంటాయో ఆ చివర్లనే ఎక్కువ మొక్కలకనేది వస్తుంటాయి. బ్రష్ తీసుకొని తీసేయడమో, లేదో మనము చేత్తోనే ఇలా నలిపేయాలి. లేదంటే చిగుర్ల దగ్గర ఉంటుంది గదా! మనము అలా కట్ చేసేయడం వల్ల అక్కడి నుంచి 2 బ్రాంచెస్ అనేవి బుషీగా వచ్చి చెట్టు బుషీగా తయారవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఎప్పుడు కూడా మనము కటింగ్స్ తీసుకుంటాం గదా! ఈ కటింగ్‌ని మనము 5 ఇంచెస్ కొలత మనం తీసుకొని 45 డిగ్రీ యాంగిల్‌లో కట్ చేసుకోవాలండి. ఫస్ట్ లీవ్స్ మొత్తం తీసేసేయండి. లీవ్స్ మాత్రం ఉంచకండి. లీవ్స్ ఉండడం వల్ల మనకు జర్మినేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ నోడ్ పాయింట్ ఎక్కడుందో అక్కడ తీసుకున్నప్పుడు మనము 45 డిగ్రీ యాంగిల్ కట్‌లో అనేది తీసుకోవాలి ఇలాగా. తీసుకొని మొత్తం అండి లీవ్స్ మొత్తం తీసేసేయండి కంప్లీట్‌గా. ఇక్కడ నోడ్ పాయింట్ ఉంది గదా! నోడ్ పాయింట్ నుంచి కింద ఎక్కువ మొత్తంలో మనకు కాండం అనేది లేకుండా నోడ్ పాయింట్ కరెక్ట్‌గా కింద ఉండేలాగా మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా 100% మనకు జర్మినేషన్ రేట్ అనేది ఉంటుంది. హైబ్రిడ్ గానీ, నాటు గానీ ఏ వెరైటీ అయినా సరే అండి మందారం మొక్కల్ని ఈజీగా మనము పెంచవచ్చు. ఇలాగా మనము చూడండి లీవ్స్ అనేవి ఉండకూడదు. లీవ్స్ ఉంటే మనకు ప్రాపగేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మనము ఓన్లీ శాండ్ అండి. శాండ్ కానీ లేదా సాయిల్ కానీ చాలు. ఈజీగా ప్రాపగేషన్ అనేది అయిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత వాటర్ చేసి ఒక 1 వీక్ పాటు సెమీ షేడ్‌లో ఉంచేసేయండి. సెమీ షేడ్‌లో ఉంచిన తర్వాత ఎప్పుడైతే మనకు కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తాయో అప్పుడు కొంచెము మరీ సన్‌లో కాకుండా కొంచెము సెమీ షేడ్‌లోకి షిఫ్ట్ చేయండి. ఈ రెయినీ సీజను, వింటర్ సీజన్ అనేది బెస్ట్ సీజన్ అండి. మనకు ప్రతి ఒక్క కొమ్మను కూడా ఈజీగా కటింగ్‌తో ప్రాపగేట్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మొక్కల కోసం ఎక్కువ అమౌంట్ కేటాయించకుండా ఇలా కొమ్మలతో ట్రై చేయండి. ఇక్కడ చూసారా? ఇవి ఎన్ని కటింగ్స్ పెట్టామో ప్రతి ఒక్క కటింగ్ కూడా ప్రాపగేట్ అయిందనమాట. ఇవొచ్చేసి ఆరెంజ్ ఉంది ఇందులో, మెరూన్ ఉంది, తర్వాత వచ్చేసి ఇది దేశీ వెరైటీ ఉంది, అలాగే హైబ్రిడ్ వెరైటీస్ కూడా అండి.
ఇలా స్టెమ్ కటింగ్స్ అనేవి తెచ్చుకొని నేను ప్రాపగేట్ అనేది చేసుకున్నాను. ఇవి మనము ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకుంటాం. మీరు కటింగ్స్ పెట్టిన తర్వాత ఒక 1 మంత్‌కే మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోకుండా ఒక 2, 3 మంత్స్ అనేవి ఇప్పుడు జూలై అంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి గదా మనకు. అప్పుడు కటింగ్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఒక 2, 3 మంత్స్ పాటు అలాగే మనము కటింగ్స్ అనేవి వదిలేసేయండి. ఎందుకంటే కొద్దిగా రూట్స్ ఉన్నప్పుడే మనం వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేశామనుకోండి, ఆ మొక్కలనేవి చిన్నవిగా ఉంటాయి గదా! వెంటనే తీయడం వల్ల అవి చనిపోయే ప్రమాదం గూడా ఉంది. కాబట్టి మనము జూలైలో, ఆగస్ట్‌లో అలా పెట్టుకున్నామనుకోండి, రైనీ సీజన్, వింటర్ సీజన్ మొత్తం అలానే కటింగ్స్ అన్నీ ఉంచేసేయండి. ఫిబ్రవరి, జాన్వరి మంత్‌లో మనము రీపాటింగ్ అనేది చేసుకుంటే 100% అనేవి ప్రతి ఒక్క మొక్క గూడా మనకు ఒక్కొక్క కటింగ్‌ని ఒక్కొక్క పార్ట్‌లోకి షిఫ్ట్ అనేది చేసుకొని చూసారు గదా! ఎంత బాగా మొగ్గలతో ఉన్నాయి. ఇవన్నీ నేను ఓన్లీ 1 ఇయరే అండి. లాస్ట్ ఇయర్ పెట్టిన కటింగ్సే. ఇప్పుడు ఫుల్లు బ్లూమింగ్‌తో ఉన్నాయి ప్రతి ఒక్క మొక్క కూడా. ఈ విధంగా మీరు మన మందార మొక్కల్ని ఈజీగా కటింగ్స్‌తో పెంచుకోవచ్చు. మందార మొక్కలకి కేరింగ్ గురించి అడిగారండి. అది నెక్స్ట్ వీడియో చేస్తాను. అంటే మనకు ఎక్కువగా పెస్ట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఎక్కువగా పూలు పూయడానికి మనము ఎటువంటి కంపోస్ట్, ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది నేను తప్పకుండా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇదైతే ఈరోజు వీడియో అండి. కటింగ్స్‌తో తప్పకుండా ప్రాపగేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొక్కలనేవి కొనకండి. మనకు పాలినేషన్‌కి, మనకు దేవుడి పూజకి కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ కటింగ్స్‌తో ఎక్కువ పువ్వులు పూయాలంటే మనకు దేశీ వెరైటీ కొమ్మలే పెట్టుకోండి. ఒక 4 మొక్కలుంటే సరిపోతాయి. మనకు కావాల్సినన్ని పువ్వులైతే మన గార్డెన్‌లో సరిపోతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అర్థమవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. తప్పకుండా లైకు, కమెంటు అనేది చేయండి. చూసారు గదా! ఇవన్నీ మొత్తం అండి నా గార్డెన్‌లో. అసలు ప్రతి ఒక్కటి గూడా నేను స్టెమ్ కటింగ్స్‌తో పెట్టినవే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.